కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతో పాటే కుల గణనను చేర్చింది. వచ్చే జనాభా లెక్కల్లో కుల గణనను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో ఇస్తారు. రాజురెడ్డి, కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. జనాభా లెక్కలు చేయడంతో పాటు జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేస్తామని కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేస్తున్నాము, కేంద్రం కూడా కులగణన చేయాలనేది ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పెద్ద ఎత్తున డిమాండ్ పెడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రము కులగణన చేయాలి అనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. కులగణన చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు చేసే జనాభా లెక్కలతో పాటే కులగణన చేస్తాము, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా జనాభా ఉందనేది కూడా పూర్తిగా కులగణన ద్వారా తేటతెల్లం కాబోతుంది. దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఈ ఒక 140 కోట్లలో ఏ జనాభా ఎక్కువ ఉంది, ఏ కులం జనాభా ఎక్కువ ఉంది అనేది కూడా పూర్తిగా కులగణన చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాల్లో కులగణన చేసింది. కానీ కేంద్రము పారదర్శకంగా దేశం మొత్తం కులగణన చేస్తుంది. ఈ జనాభా ప్రకారము ఈ యొక్క కులగణన జరుగుతుంది. ఏ కులం ఎంత ఉందో కూడా పూర్తిగా నిష్పత్తి ప్రకారం తెలుస్తుందనేది కూడా చెప్తా ఉంది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పలు సందర్భాల్లో కూడా సవాల్ చేసింది. కులగణన ఎందుకు చేయరు, బీసీ అంటున్నాడు ప్రధానమంత్రి, బీసీ ఉన్నాడు, మరి బీసీ జనాభా దేశంలో ఎక్కువ ఉంది, మరి ఎందుకు కులగణన చేయడు, దమ్ముంటే కులగణన చేయాలి అనేది కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పలుమార్లు కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు ఎవరు ఊహించని విధంగా, ఎవరి అంచనాలకు అందని విధంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించింది. అయితే ఇందులో ఒక చిక్కుముడి ఉందని చెప్పుకోవచ్చు రోజా. ఎందుకంటే తెలంగాణలో ఒక క్యాస్ట్ ఉంటే ఒక క్యాస్ట్కు ఒకటి వస్తుంటే ఇంకో కులానికి ఇంకొకటి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో రెడ్డిలు ఓసీలు అయితే కర్ణాటకలో రెడ్డిలు బీసీలు అవుతారు. అంటే దేశవ్యాప్తంగా కులగణన చేసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వబోతుంది, ఏ రకంగా ఒక కులాన్ని ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అని ఎట్లా నిర్ణయించబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సామాజిక వర్గం వస్తుంది. ఓసీ అవుతారు, బీసీ అవుతారు, ఎస్సీ అవుతారు, ఎస్టీ అవుతారు. మరి తెలంగాణలో కూడా చూసుకుంటే రెడ్డిలు ఓసీలు అవుతారు, కర్ణాటకలో చూసుకుంటే బీసీలు అవుతారు. అయితే ఇట్లా మరి దేశవ్యాప్తంగా కులగణన చేసేటప్పుడు ఏ పారామీటర్ తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. మొత్తానికి ప్రకారం ఈ కులగణనలో మీరు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాల్కులేట్ చేయాలంటే టెక్నికల్ గా ఇవి ఎంతవరకు సాధ్యాలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ కి రావాలి. మరి ఈలోగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు దీనిపైన ఏ రకంగా స్పందించేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ డిమాండ్స్ ఏ రకంగా ఉండేటువంటి ఛాన్స్ ఉందంట? అంటే కాంగ్రెస్ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, తెలంగాణలో మేము కులగణన చేశాము, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, మేము ఎన్నికల ముందు మాట ఇచ్చాము, ఇప్పుడు కులగణన చేశాము, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పలు సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు అని చెప్తున్నారు. బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే మాత్రం కులగణన చేయాలి, ఎందుకంటే దేశంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కులగణన ఖచ్చితంగా చేయాలనేది కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ యొక్క నేపథ్యంలో కూడా కేంద్రము కూడా ఈరోజు ఎవరి అంచనాలకు ఎవరు ఊహించని విధంగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. జనాభా లెక్కలు ఈసారి చేసే లెక్కలు ఏవైతే ఉంటాయో అందులో కులగణన చేస్తాము, పారదర్శకంగా కులగణన చేస్తాము. కాంగ్రెస్ రాజకీయ స్వార్థం కోసం కులగణన చేస్తే, మేము రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు కులగణన చేస్తే మేము పారదర్శకంగా ఉండేటువంటి కులగణన చేస్తామనేది కూడా కేంద్రం చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కులగణన పారామీటర్స్ ఎట్లా తీసుకుంటారు అనేది కూడా మీరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు రోజా. అయితే ఇందులో కేంద్రము ఏ రకంగా నిబంధనలు పెట్టబోతుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఓసీయా, బీసీయా ఎట్లా తేటతెల్లం ఎట్లా చేయబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇక్కడ తెలంగాణలో రెడ్డిలు కానీ, తర్వాత కమ్మ, వెల్మ, అదేవిధంగా వైశ్యాస్ వీళ్ళంతా ఓసీలోకి వస్తారు. తర్వాత ముదిరాజు, గౌడ, తర్వాత వీళ్ళంతా కూడా బీసీలోకి వస్తారు. అంటే ఇవి వేరే రాష్ట్రాల్లో ఉంటే ఈ క్యాస్ట్లను ఏ రకంగా మార్చబోతున్నారు, అక్కడ ఓసీలు ఉంటే ఓసీలుగానే పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే బీసీలు ఉంటే బీసీలుగానే పరిగణలోకి తీసుకుంటారా, ఎట్లా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఏ రిజర్వేషన్లు అయితే ఆ కులాలు అనుభవిస్తున్నాయో ఆ యొక్క రిజర్వేషన్లనే పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఓసీలు అయితే ఓసీలే, బీసీలు అయితే బీసీలే. అయితే కర్ణాటక
కర్ణాటకలో ఒకలాగా, బీహార్లో ఒకలాగా, మహారాష్ట్రలో ఒకలాగా, కర్ణాటకలో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా కులాల వైజ్గా రిజర్వేషన్లు వేరు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రంలో ఏ కులం ఉంటే ఆ రాష్ట్రంలో ఆ ఒక రిజర్వేషనే ఉండే విధంగా ఒక ప్రణాళిక తీసుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ రాష్ట్రానికి ఆ కులము ఏ రిజర్వేషన్కు వర్కౌట్ అవుతుందో అదే రిజర్వేషన్ అదే కులానికి పెట్టే అవకాశాలు అయితే ప్రామాణికంగా కేంద్రం తీసుకునే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రంలో ఆ కులానికి ఏ రిజర్వేషన్ అమలు అవుతే అదే రిజర్వేషన్ పెట్టే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా చూసుకోవచ్చు రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే డిమాండ్లు పెట్టాయో ఆ డిమాండ్లు కేంద్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పట్టించుకోవు. కానీ మొదటిసారిగా ప్రధాన ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ మొదటి నుంచి కులగణన చేయాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని పట్టుబడుతున్నాడు. కానీ మొత్తానికి కాంగ్రెస్ ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ను కూడా స్వీకరించి దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడము ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రకరకాల డిమాండ్లు వినిపిస్తాయి, రకరకాల డిమాండ్లు ముందు పెడతాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేయాలని గ్యారంటీ ఉండదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రము బీసీ పూర్తిగా కులగణన చేస్తాము, ఏ క్యాస్ట్ ఎంత ఉంటుందో తెలిసిపోతుంది, జనాభా లెక్కల్లో ఇప్పుడు చేసే జనాభా లెక్కల్లో కులగణన కూడా చేస్తాం, పారదర్శకంగా చేస్తామనేది కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రోజా, అయితే రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయి. ముందు కులగణనకు సంబంధించి వ్యతిరేకించినటువంటి సందర్భాలు మనం చూసాము. అయితే ఈ రోజు దేశవ్యాప్తంగానే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని అంటే కాంగ్రెస్కి ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు అంటారా? అంటే కాంగ్రెస్ ఒకటైతే చెప్తా ఉంటుంది, మేమే ఈ యొక్క డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చాము, బీసీ మొత్తం కులగణన చేసే డిమాండ్ మేము తీసుకొచ్చాము, జనాభా లెక్కలు కాదు, జనాభా లెక్కలు కాకుండా ఏ కులం ఎంత ఉందో పూర్తిగా కులగణన చేస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతి జనాభాలో రెండో దేశం, చైనా తర్వాత భారతదేశం ఉంటుంది. మళ్ళీ మన భారతదేశం ప్రజాస్వామిక దేశంలో ఏ కులం వాటా ఎంత రావాలి అని తెలవాలంటే కులగణన చేయాలి. మనమెంతో మన వాటా అంతా అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్ళింది. అదేవిధంగా ఏ కులము వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళ కులంకు ఆ రకమైనటువంటి ఫలితాలు అందాలి. విద్య, వైద్యము, రాజకీయంగా ఇలా అన్ని రకాల రిజర్వేషన్లు కావాలి. ఈ ఒక రిజర్వేషన్లు కావాలంటే మొదటగా కులగణన చేయాలి. కులగణన చేస్తే ఏ కులం ఎంత ఉందనేది తెలిసిపోతుంది. దాని ద్వారా రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కులగణన చేస్తేనే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చింది. కాంగ్రెస్ మాత్రం ఒకటైతే ప్రచారం చేసుకోగలుగుతుంది. ఎందుకంటే కులగణన డిమాండ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం పైన పలు రకాలుగా ఒత్తిడి తెచ్చింది. రాహుల్ గాంధీ ప్రతి బహిరంగ సభలు కూడా చెప్పాడు. మల్లికార్జున ఖర్గే కూడా పలుసార్లు లేఖలు రాసిర్రు ప్రధానమంత్రికి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కులగణన చేయాలి అనేది కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి డిమాండ్ వినిపించింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఏకంగా కులగణన చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ అయితే విస్తృతంగా ప్రచారం చేసుకుంటుంది. కానీ కాంగ్రెస్ ప్రచారాన్ని ఇప్పుడే తిప్పికొట్టే ప్రయత్నము అశ్విని వైష్ణవ్ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కులగణన చేసింది, కానీ కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైనటువంటి కులగణన చేస్తుంది, ఏ కులం ఎంత ఉందో అనేది కూడా జెన్యూన్ రిపోర్ట్ ఇస్తుంది అనేది కూడా అశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణనను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అంటే వ్యతిరేకన అంటే కులగణన మంచి కాన్సెప్టే, కానీ కులగణనలో పారదర్శకత లోపించింది, స్పష్టమైనటువంటి నివేదిక లేదు. ఏ కులాల వైజ్గా కొన్ని కులాలను జనాభా తక్కువ చేసి చూపించారు, కొన్ని కులాలలో జనాభా ఎక్కువ చేసి చూపించారు అనేది కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన కులగణన చేస్తుందామని ప్రకటన చేసింది. రోజా, రైట్.